మహేష్ బాబు వద్దని చెప్పిండు, ప్రభాస్ ఓకే చెప్పిండు. ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా? ముందు సోదాపు ముచ్చటేందో చెప్పు. దేని గురించో తెలుసుకునే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజ్గఢ్ ముచ్చట్లు. వాళ్ళు చేస్తారులే. సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి మూవీ స్టోరీని ముందుగా మహేష్ బాబు గారికే చెప్పారు. కానీ మహేష్ బాబు గారు నా ఫ్యాన్స్కి నేను బోల్డ్గా కనిపించడం నాకు ఇష్టం లేదని తప్పుకున్నారు. అదే మూవీ స్టోరీని విజయ్ దేవరకొండతో తీసి ఇండస్ట్రీ రికార్డులు కొట్టి విజయ్ దేవరకొండ లైఫ్ని మలుపు తిప్పిండు. ఒకవేళ అర్జున్ రెడ్డి మూవీ మహేష్ బాబు గారు చేస్తే ఎలా ఉండేది? ఏదైతేనేం అర్జున్ రెడ్డి మూవీ మిస్ అయినందుకు మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. కానీ ఏం పర్లేదు, అర్జున్ రెడ్డి మూవీ మిస్ అయినా సందీప్ రెడ్డి వంగ డెవిల్ సినిమా తీయబోతున్నాడు మహేష్ బాబు గారితో. అర్జున్ రెడ్డి మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగ యానిమల్ మూవీతో 920 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డ్ని షేక్ చేసిండు. అర్జున్ రెడ్డి మూవీ అయితే ట్రెండ్ సెట్ చేసింది. అయితే ఈ రెండు సినిమాల్లో కూడా హీరోల్ని బోల్డ్గానే చూపెట్టిండు. ఇక అసలు విషయానికి వస్తే వంగ సలారడ్తో తీయబోతున్న మాస్ మూవీ స్పిరిట్. ఇందులో ప్రభాస్ మాస్ పోలీస్ ఎలా ఉంటాడు, ఇంతవరకు ప్రభాస్ని ఎవ్వరూ చూపించని విధంగా ఫ్యాన్స్ పిచ్చెక్కించే విధంగా నేను చూపించబోతున్నానని ఎప్పుడో చెప్పాడు. షూటింగ్ స్టార్ట్ కాముందుకే అంచనాలు ఆకాశం రేంజ్లో ఉన్నాయి. కానీ అర్జున్ రెడ్డి యానిమల్ మూవీ లాగానే స్పిరిట్లో ప్రభాస్ని కూడా బోల్డ్గానే చూపెట్టబోతున్నారు. అర్జున్ రెడ్డి యానిమల్ రేంజ్లో బోల్డ్ అండ్ మాస్ సీన్స్ అంటే ప్రభాస్ గారు ఊచకోతే. మరి ఫ్యాన్స్ ఏమనుకుంటారు? ప్రభాస్ గారు తీసిన ఇంతవరకు ఏ ఒక్క సినిమాలో కూడా బోల్డ్గా కనపడలేదు. ఈ విషయాన్ని ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేదే క్వశ్చన్. ఈ మూవీపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఒకవేళ స్పిరిట్ SSMB 29 ఈ రెండు సినిమాలు పోటీ పడితే గెలుపు ఎవరిది? ఫ్రెండ్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.